వెల్కమ్ టు ది రామ్తా ఇమోర్టల్ వారియర్స్ గ్రూప్ ద వైట్ బుక్ స్టడీ. ఇంత అద్భుతమైన ఈ సెషన్కి మనం మాస్టర్ టీచర్ రామ్తా గారి దివ్య చైతన్యాన్ని ఆహ్వానిస్తూ మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి దివ్య చైతన్యాన్ని ఆహ్వానిస్తూ మనం అంతరంగ దైవ ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. మాస్టర్స్, ఓ నా అంతరంగంలో కొలువైన ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా తండ్రి, ఇక ఒక్క హృదయ స్పందన సమయం కూడా వృధా చేసుకోను. ప్రతి మూమెంట్ నవ్ మూమెంట్లో నేను ఉంటాను. నా విధిని లెక్కించుకుంటున్న విధాతను నేను, నా విధిని లెక్కించుకుంటున్న పరబ్రహ్మాన్ని నేను. ప్రకటిస్తూ ఉన్నాను. అవి అన్నీ సంభవమగుగాక. అనంతమైన అద్భుతమైన మహోన్నతమైన జీవితానికి తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ కొంచెం నీళ్ళు తాగండి. ఎస్ మాస్టర్స్, నిన్న మనం జన్మ పరంపర అనే టాపిక్ నుంచి స్టడీ చేసుకుంటూ ఉన్నాం. 6వ తలం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ 6వ చైతన్య తలము వర్ణనాతీతము. వృక్షాల కన్నా గాలి కన్నా మీ ప్రక్కనే కూర్చుని ఉన్న వాడి కన్నా కూడా నేను భిన్నంగా ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపిస్తున్న వాటితో ఏకత్వం, అభిన్నత్వ భావాన్ని, అభేదాన్ని మాటల్లో వర్ణించడం కుదిరే పని కాదు. అయినా జీవిత సర్వస్వంతోనూ మీరు ఏకీభవించే ఉన్నారు అన్న 6వ చైతన్య తలుపు ప్రజ్ఞానమే మిమ్మల్ని 7వ చైతన్య ప్రజ్ఞాతలానికి చేర్చే మహాద్వారము వంటిది అని చెప్తున్నారు. తర్వాత ఎందుకు అంటే, దేన్ని నిత్యంగా సత్యంగా మీరు గ్రహిస్తూ స్వీకరిస్తూ ఉంటారో ఆ సత్యంగానే సంపూర్ణంగానే మీరు తయారవుతారు కనుక అంటున్నారు. ఆ స్వరూపమే మీకు కలుగుతుంది కనుక, అదే మీరు అయిపోతారు కనుక. కాబట్టి ఏకత్వమే దైవము అన్న సత్యపు ఎరుక ఏర్పడిన వ్యక్తి ఈ విశ్వాత్మక ఏకస్థితిని తానే సిద్ధించుకుని ఆ ఏకత్వాన్నే సర్వస్వంలోనూ దర్శిస్తూ ఉంటాడు. ఆ సర్వోత్కృష్టమైన పరబ్రహ్మ అనే పదాన్ని ఆ సంప్రాప్తించుకోవడమే సప్తమ ప్రజ్ఞాతలం యొక్క స్థితిని ప్రాప్తించుకుంటాం. 7వ స్వర్గ ప్రాప్తి అంటే అదే. ఆ 7వ ప్రజ్ఞ ప్రాప్తి తలానికి చేర్చే ద్వారం 6వ ప్రజ్ఞాతలంలో నుంచే అది తెరుచుకుంటుంది. ప్రజ్ఞ ప్రాప్తించబోయే స్థితిని దర్శింపచేసేదే ఆ 6వ చైతన్య ద్వారము. నిర్మల దైవంగా, నిర్మల హేతువుగా, నిర్మల ఆలోచన, నిర్మల ప్రాణంగా, కాంతిగా అది మిమ్మల్ని దర్శింపచేస్తుంది. మనల్ని అలా దర్శింపచేస్తూ ఉంటుంది అది. మరి 7వ సప్తమ ప్రజ్ఞాతలం ఎలా ఉంటుంది అంటే, దాన్ని అర్థం చేసుకోవడానికి ఓ మహాప్రకాశాన్ని మించిన మహాప్రకాశం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ ప్రచండ ఆకాశపు వర్ణం ఎంత కాంతితో ఉంటుంది అంటే, దాని మూలాధార వర్ణము తన సహజ వర్ణాన్ని కోల్పోతూ కేవలం జ్వలించే స్థితిని విస్తరిస్తూ చేరుకున్నట్లుగా ఉంటుంది. ఈ ప్రజ్ఞాస్థితి 7వ ప్రజ్ఞాతలంలో ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక మహాప్రకాశం ఎలా ఉంటుందో
అలాగా ఉంటుందట. ఆ మహాప్రకాశం ఒక్కసారి ఊహించుకోండి, అందరూ కళ్ళు మూసుకుని. ప్రచండ ప్రకాశపు వర్ణం ఎంత కాంతితో ఉంటుంది అంటే, దాని మూలాధార వర్ణము తన సహజ పదార్థాన్ని కోల్పోతూ కేవలం జ్వలించే స్థితికి విస్తరిస్తూ చేరుకుంటుంది. ఆ ప్రజ్వలించే కాంతి ప్రభలో అద్భుతాల మెరుపులు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఆ మహా తేజానికి మూలాధార సముద్రం మహా ఉద్వేగంతో వ్యాకోచిస్తూ వ్యాకోచిస్తూ పరవళ్ళు త్రొక్కుతూ అన్ని వైపులా ప్రవహిస్తున్నట్లు దర్శనమిస్తుంది. అలా పరవళ్ళు త్రొక్కుతూ ఉనికి ఊర్ధ్వముఖంగా వ్యాకోచించి ప్రజ్వలిస్తున్న కాంతి మూలంలో కాంతి పునర్వీక్షణాలు సాగుతున్నట్లు కూడా కనిపిస్తూ ప్రసారాలు చేస్తున్న తరుణంలో కేంద్ర మూలం ఒకే సమయంలో ఉన్నది ఉన్నట్లుగాను, పరిణామ క్రమానికి లోనవుతూ ఉన్నట్లుగాను కూడా అది సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా మాస్టర్స్? 7వ సప్తమ తలం ఎలా ఉంటుంది అంటే, ప్రచండ వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడ పదార్థం అనేది ఏది ఉండదు. మెరుపులు విస్తరిస్తూ విస్తరిస్తూ ప్రజ్వరిల్లిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. అంత అద్భుతంగా ఉంటుందట. మహా తేజానికి మూలాధార సముద్రం మహా ఉద్వేగంతో వేకచిస్తూ పైకి పరవళ్ళు త్రొక్కుతూ ఉంటుంది. ఈ మధ్య మనకి చెప్పారు కదా, నాకు ఇలా కనిపించింది, నా ఎనర్జీ అలా ఫ్లో అవుతుంది. కొంతమంది నాకు చెప్పారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్. అలా మన మూలాధార చక్రము నుంచి తన తన యొక్క రక్త వర్ణాన్ని మూలాధారము కోల్పోయి అది పరవళ్ళు త్రొక్కుతూ వెలుగులు విరజిమ్ముతూ పైకి ఆ సప్తమ తలానికి చేరుకుంటుంది. మహా 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 కాంతి ప్రకాశంతో ప్రచండ వెలుగులు విరజిమ్ముతూ ఎగసిపడుతుంది ఎదురుకి. ఊర్ధ్వముఖము అంటే ఎదురుగా వ్యాకోచించి ప్రజ్వలిస్తున్న కాంతి మూలంలో కాంతి పునర్వీక్షణాలు సాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అదే పరిణామ క్రమానికి లోనవుతూ ఉన్నట్లుగాను కూడా అది సాక్షాత్కరిస్తూ ఉంటుంది. మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ఉన్నది ఎవరు? అది మీరే అనబడుతున్నది. కేంద్రం నుంచి అద్భుత నేత్ర పర్వంగా ప్రాజ్వల్యమానమై ప్రకాశిస్తున్నది కాంతి మూలంగా ధ్యాన సంకల్ప మాత్రంలో సృష్టించబడి కేంద్రమే అయిన ప్రత్యేక స్థితిని పొంది శాశ్వతంగా ఉంటూ ఉంటుంది. అది మీరే. ఎవరికి వాళ్ళు అది నేనే అనుకోవాలి. మనకి మాస్టర్ చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరే సంకల్ప మాత్రాన ప్రకాశ కేంద్రంగా రూపుదిద్దుకున్న మీరే సర్వజీవరాశులు ఉద్భవించే జన్మ ఆవరణ స్థలిగా అవి పరివర్తితమై ఉన్నారు మీరు ఇప్పుడు. ఏంటి? మీరే ఒక సంకల్పం మాత్రాన ప్రకాశ కేంద్రంగా రూపుదిద్దుకున్న నీవే, మహాకాంతి పుంజానివైన నీవే, ప్రచండ వెలుగులు విరజిమ్ముతున్న అజ్వాలవైన నీవే, సర్వ జీవరాశులు ఉద్భవించే జన్మ ఆవరణ స్థలంగా నువ్వు మారిపోయి ఇప్పుడు పదార్థ రూపాన్ని ధరించి ఉన్నావు. నీ అసలు రూపం అదే. మూల కేంద్రం నుంచి విస్తరిస్తూ ప్రచండ ప్రకాశపు ప్రభతో ప్రసరిస్తున్నది కూడా ఆలోచనే, సంకల్పమే. ఓ శాశ్వత ప్రత్యేక స్వరూపాన్ని ఏ సంకల్పం మాత్రాన మీరే సృష్టించుకుంటూ ఉన్నారో ఆ ఆలోచనతోనే సర్వస్వంలోని సమస్త ప్రాణుల చైతన్యాన్ని నిర్మిస్తూ, పోషిస్తూ, విస్తృతపరుస్తూ ఉన్నారు. వెరీ పూర్ బీ మై వర్డ్స్. సప్తమ ప్రజ్ఞాతల దర్శనం గురించి ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా స్థల ఆవరణ, కాల ప్రమాణ కొలతల పరిధులను అతీతంగానే ఉండి తీరాలి. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా ఆ సప్తమ ప్రజ్ఞాతలం యొక్క వైభవం గురించి చాలా చిన్న మాటలే, చాలా పేలవంగానే ఉండి తీరతాయి.
ఎందుకంటే అది పరిధులకి అతీతంగా అపరిమితంగా ఉంటుంది ఆ సప్తమ ప్రజ్ఞా స్థలం యొక్క స్థితి. వర్ణనాతీతంగానే అది ఉంటుంది. మహా అనుభూతి ఆవేశంలో మాత్రమే అవగాహనలోకి వచ్చే అర్థమయ్యే స్థితి అది. కేవలం అనుభూతి అవగాహనతో మాత్రమే ఆ స్థితి మీకు కలుగుతుంది. ఇప్పుడు అసలు మాటల్లో చెప్పడానికి వర్ణించ వీలు లేని స్థితి అన్నమాట అది. అందుకని అని చెప్తుంటారు. అర్థమైందా మాస్టర్స్? ఎవరికి అర్థమైంది? అర్థమైంది మేడం. వెరీ నైస్. సో అది సప్తమ ప్రజ్ఞాతలం గురించి. అసలు నేను చెప్పేదంతా కూడా చాలా చిన్న విషయం అని చెప్తున్నారు ఆయన. కాబట్టి అయినా సరే అది అవగాహనతో మాత్రమే వాళ్ళకి అవగాహన కలుగుతుంది. అయినా బ్రహ్మానంద స్థితి అంటే ఆనంద స్థితి మేడం. అమ్మా, బ్రహ్మానంద స్థితి పొందాను సప్తమ జ్ఞాన దాంట్లో తలంలో ఎనర్జీస్ ఫుల్ గా ఫ్లో. ఇప్పుడు దాకా వర్ణించింది అదే కదమ్మా. అదే సచ్చిత్ ఆనందం అంటే అది అంతే. అది ఒక వస్తువు కొంటాం కాసేపు ఉంటుంది ఆనందం. ఇది అట్ట కాదు కదా, అతీతంగా ఉంటుంది. మాటలకు వర్ణించలేనిది. మనల్ని మనం మరచిపోయి ఆ స్థితిని అందుకుంటాము. ఆ ప్రజ్ఞా స్థితికి మనలో నుంచి మూలాధారం నుంచి ఎగసిపడి ఆ ఎనర్జీ అంతా తన సహజ వర్ణాన్ని కోల్పోయి వెలుగులు విరజిమ్ముతూ మరి అనంతంగా జ్ఞానోదయం ప్రకాశం. అందుకే ఒక డిక్లరేషన్ రామ్తా గారు ఇచ్చారు, నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని. అంటే అదే సప్తమ. ఎస్ ఎస్. అంటే ఇది కేవలం ఆలోచనకి అందనటువంటి స్థితి కదా మేడం. అది అవగాహనతో మాత్రమే అది అర్థమవుతుంది. చూడండి, నెక్స్ట్ చూడండి, వినండి. అయితే మీలో క్షణ ప్రవర్ధమానంగా అంచెలంచెలుగా ప్రజ్ఞారోహణ జరిగి మీ దృక్పరిధి విస్తృతమవుతూ అనంత సర్వస్వాన్ని గ్రహించగలిగేటువంటి మహాప్రజ్ఞా స్థితి సామర్థ్యం మీకు సంప్రాప్తించి తీరుతుందని నేను నిశ్చయంగా చెప్తున్నాను. కాకపోతే సాధన కావాలి దానికి. బ్రహ్మానంద పారవశ్యాన్ని మీరు అప్పుడే పొందుతారు. ఆ బ్రహ్మానందపు స్థితే సప్తమ ప్రజ్ఞాతలం. అదే దైవత్వ స్థితి. పరిణామ క్రమంలో సర్వ ప్రాణులు అవశ్యంగా పొందే అత్యుత్తమ పరమపదం అదే. అత్యుత్కృష్ణ పరమపదం అదే. Very poor be my words, for the vision must go beyond the bounds of space, time and measure. ఇది కాలానికి కొలతలకి మరి ఇది అందనటువంటి అతీతంగా ఉన్నటువంటి స్థితి. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. బట్ ఐ అష్యూర్ యూ, నేను మీకు మాటిస్తున్నాను, నాకు అర్థమైన తోటకు మాస్టర్, యాజ్ యూ ఎవాల్వ్ అండ్ ఎక్స్పాండ్ యువర్ అండర్స్టాండింగ్, క్షణము ప్రవర్ధమానంగా అంచెలంచెలుగా నీవు ఆ ప్రజ్ఞతో నీలోనే ఆ ప్రజ్ఞా స్థితి విస్తరిస్తూ ఆ స్థితి ఆ సామర్థ్యం నీకు సంప్రాప్తించి తీరుతుందని నాకు తెలుసు. ఇలా మనం అధ్యయనం చేసే వాళ్ళందరికీ ఇలా జరుగుతూనే ఉంటుంది. మనం సాధన. కాబట్టి ఇదే సప్తమ ప్రజ్ఞాతలం గురించి. అదే దైవత్వ స్థితి. సృష్టి పరిణామ క్రమంలో సర్వ ప్రాణులు కూడా అవశ్యం పొందే ఉత్తమ స్థితి అని చెప్తున్నారు. హలో
మేడం ఒక చిన్నది నాకు అర్థమైంది, ఒక చిన్న పాయింట్ చెప్తాను. అంటే మన జీవితంలో ప్రతి ఏది జరుగుతున్నా కూడా ఆ ఒక సప్తం ప్రజ్ఞా స్థలకి చేరుకునేందుకే మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ఆలోచనని అన్ని క్రమంగా ప్రతి ఒక్క దాంట్లో విస్తరించుకుంటూ వెళ్ళిపోయి మన పరిధిని ఎంతెంతగా మనము అవగాహనలోకి తెచ్చుకుంటూ ఉంటామో, అంటే ప్రతి సిచ్యుయేషన్ని మనము దైవిక స్థితిలో నుంచే చూడగలిగి ప్రజ్ఞా పాటవాల్ని కలిగించు. అంటే ఈవెన్ దుఃఖంలో గాని, ఆనందంలో గాని, ఏ విధమైన భావనలో ఆలోచన ప్రతి ఒక్క దాన్ని కూడా మనం అవగాహన చేసుకుంటూ అదే దైవత్వ స్థితి, సప్తం ప్రజ్ఞాతల స్థితిలోంచి ఒక్కొక్క పాయింట్ అవగాహనతోటి వెళ్తమే కదా మేడం దీని అర్థము? అది జ్ఞానమే కదా మేడం. అది క్షణక్షణం. దుఃఖం అంటే అది ఆ దుఃఖం నుంచి ఏం నేర్చుకున్నాం? లెసన్స్ అదే అదే నేర్చుకున్నాం కదా. ఆ, అవి కూడా ఎవరి వల్ల మనకు రాలేదు. మనమే ఉమ్, అనుభవం కోసం, ఎక్స్పీరియన్స్ కోసం దాన్ని మనమే తెచ్చుకున్నాం. మనం సృష్టించుకొని తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ దాని నుంచి తెలుసుకోవాల్సిన జ్ఞానం తెలుసుకున్నాక దానికి అంత జ్ఞానాన్ని మనకు అందించిన ఆ దుఃఖం అయితే ఏమి, ఆ రోగం అయితే ఏమి, ఏదైనా సరే దానికి ధన్యవాదాలు తెలియచేసి ప్రేమను ప్రకటించి ఇక నా దగ్గర నీకు చోటు లేదు బాయ్ అని చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. అలా చెప్పాలి అన్న స్థితి మనకు కలగాలంటే నువ్వు ఎళ్ళంటే వెళ్తాయా కష్టాలు. మనము దైవీ స్థితికి వెళ్ళి ఈ భౌతిక పదార్థ జగత్తులో ఉన్న ఈ యొక్క పాలిషెస్ని, ఈ యొక్క మనకి నగిషీ పెట్టడానికి వచ్చినటువంటి వీటిని టైరన్స్ రన్నర్స్ ద్వారా వస్తాయి మనకి ఇవన్నీ. అవన్నీ డిజాల్వ్ చేయొచ్చు ఈ జ్ఞానం మనం తెలుసుకొని అనుష్ఠానం చేసినప్పుడు. ఓకే అంతే. మ్యామ్. ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అన్ని కారణాలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కరు ఒక కారణంతో కదా వస్తాం. ఎన్నిసార్లు ఇక్కడ జన్మించి బాగా సుపరిచితమై ఉన్న చోటు కాబట్టి అత్యధికులు ఇక్కడికే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళ స్వస్థలం ఇదే, వాళ్ళ పుట్టిల్లు ఇదే, వాళ్ళ జన్మ మూలం ఇదే. తమ దుష్కర్మల ఫలితంగా బాధపడుతున్న వాళ్ళను, తమ ద్వేషాలకు ప్రేమానురాగాలకు పాత్రులైన వాళ్ళను ఈ తలం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు వాళ్ళు వదిలిపెట్టాల్సి ఉంటుంది. వాళ్ళందరితో ఉన్న మహాబలీయమైన అనుబంధాలు బంధాలుగా మారి మరణించిన వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఈ తలానికే లాక్కొస్తున్నాయి. ఇతర తలాలలో జన్మలు తీసుకున్న సాహసికులు కూడా ఉన్నారు. ఆ తలాలలో తాము సంపాదించుకున్న అవగాహనలను, అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు ఈ భూతలానికి మోసుకొస్తూ ఉంటారు. ఇంకో పద్ధతి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళు ఈ తలంలోని అనుభవాలతోనే, పరిస్థితులతోనే ధీరోచితంగా పోరాడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రారు. ఇతర తలాలకే వాళ్ళు తరలి వెళ్తారు. మనిషి మరణించిన తరువాత తన స్వభావ స్థితికి అనుగుణంగా ఉన్న మరో చోటికి, అంటే మీరు ఉంటున్న మరో స్వర్గానికి వెళ్తాడు అని, మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలా వద్దా అనే విషయం మీద ఓ నిర్ణయాన్ని అక్కడే తీసుకుంటాడు ఆయన. మీరు అంటున్నారు కదా అని అడుగుతున్నాడు మనలాంటి మాస్టరు. అవును, సరిగ్గా అంతే. నువ్వు ఇక్కడికి పో అక్కడికి పో అని ఎవరు చెప్పరు. నువ్వు ఇక్కడ సంపాదించుకున్న స్థితి ఏదైతే ఉంటుందో, చూడండి మనము ఇక్కడ ఇండియాలో బాగా సంపాదించుకుంటాం, అక్కడికి పోతే డాలర్గా మారుతుంది. నువ్వు అక్కడ సంపాదిస్తావు, దాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మనం అక్కడ అమెరికా వెళ్ళి బాగా మనం అక్కడ శాలరీ డాలర్స్తో బాగా సంపాదించుకొని మళ్ళీ ఇండియాకి ఎలా వస్తాం? ఇలా వచ్చి ఇక్కడ మరింత అక్కడ అమెరికాలో సంపాదించుకున్నది దుబాయ్, అమెరికాకి వలస వెళ్తుంటారు కదా మన వాళ్ళు. అలా వెళ్ళి అక్కడ డాలర్స్లోనో దినార్లనో మనం సంపాదించుకొని వచ్చినప్పుడు ఇక్కడ మనకి చాలా పుష్కలంగా డబ్బు ఉంది అనిపిస్తుంది కదా. సో ఆ విధంగానే ఇతర తలాలలో మనుషులు ఇతర తలాలలోకి వెళ్ళిన మనం అక్కడ జ్ఞానాన్ని బాగా నేర్చుకుంటాం. మరి అనంత తలాలలో ఉన్న జ్ఞానం భూమి మీదకి వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని మరి పంచుతాం. కొంతమంది పంచుతూ ఇక్కడే కొంతమంది ఉంటారు, మళ్ళీ వచ్చిన పని అయిపోయింది కదా అని వెళ్ళిపోతూను కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ నిర్ణయం ఎలా జరుగుతుంది అంటే, నిర్ణయించేది ఎవరు అంటే ప్రతి వ్యక్తి తన నిర్ణయాన్ని తానే తీసుకోవాల్సి ఉంటుంది.
ఓ సింహాసనం మీద కూర్చొని ఇలా చేయి అలా చేయని ఎవరు చెప్పరు అక్కడ. అంతకు ముందు ఎంత ఘోరంగా నువ్వు జీవితాన్ని సాగించి ఉన్నా అక్కడ పుట్టు ఇక్కడ పుట్టు అని నీ మీద పెత్తనం అక్కడ ఎవరు సాధించరు. నీవే నీ ప్రశ్నకు సమాధానంగా మీకు సమకాలికుడిగానే ఈ భూమి మీద నివసించి మరణించిన ఓ మనిషి గురించి నన్ను ఇప్పుడు చెప్పని అంటున్నారు మాస్టర్. అది రేపు స్టడీ చేసుకుందాం. దాని గురించి మిగతా వాళ్ళు ఆసక్తిగా ఉంటే బుక్ చేసి చదవండి, చాలా బాగుంటుంది ఈ చాప్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఐటెల్ A66 అనే పేరుతో వచ్చారు ఎవరు మాస్టర్? పరిచయం చేసుకోండి.